ఇప్పుడు మనతో సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గారైన మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన భావాల్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు. సాయిరాం మల్లారెడ్డి గారు. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. మీరు మొట్టమొదటిసారి పుట్టపర్తి సందర్శించారు కదా, మీ అనుభూతిని మాకు వివరిస్తారా? నేను మొట్టమొదటిసారి చాలా రోజులైంది చూడాలనుకున్నా. నేను కూడా ఒక 35 ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నా. నా దగ్గర కూడా ఒక 25,000 to 30,000 స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ఇది చూసినాక అసలు నా జన్మ తరించిపోయింది సార్. నాకు ఒక రోల్ మోడల్గా అసలు సాయిబాబా ఇంత చేసిండంటే, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఇదంతా చేసిండంటే చాలా అద్భుతం సార్. మన ఆంధ్రప్రదేశ్కి ఒక చరిత్ర రోళ్ళ ఇంత పేరు, ఇంత ఇది ప్రతిష్ట ఉందంటే నేను అసలు బిత్తరపోయిన సార్. నా జీవితం ధన్యమైపోయింది. అసలు స్వర్గం ఎక్కడుంటుందో నేను చూడలేదు. అసలు నా ఈ జన్మల ఇట్లాంటి కలియుగ దైవం అని నేను భావించిన సార్. నిన్న కూడా చెప్పిన, భగవంతుడు ఎక్కడున్నాడో మనమైతే చూడలేదు, కానీ నిజ స్వరూపంగా మనం భగవంతుని కళ్ళ ఎదుటనే చూసినాం. అది అనిపించింది, ఆ అనుభూతి అనిపించింది నాకు ఒక రోల్ మోడల్ అనిపించింది సార్. నేను కూడా నాది కూడా పెద్ద క్యాంపస్, 160 acres. నా తన కూడా పెద్ద 12,000 మంది ఒకటే క్యాంపస్లో ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా హాస్టల్స్ కట్టించిన, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ కడుతూ ఇంకా డెవలప్ చేస్తున్నాను. ఇంకా స్టేడియంస్ కానీ ఇవి కానీ కాలేదు. ఇది చూసినాక మాత్రం నాకు అనిపించింది, నా జీవితం అంతా పిల్లల కోసమే త్యాగం చేయాలి. నా ఏమొచ్చినా నాకు ఏ ప్రాపర్టీ అంతా, ఇప్పుడు బాబా చెప్పినట్టుగా నా ప్రాపర్టీ అంతా పిల్లలే అని డిసైడ్ చేసుకున్నా సార్ మనసులో. నేను దీనికి కూడా ఏది నాతోటి, ఏది నా హెల్ప్ సహకారం కావాలన్నా నేను అన్నిటికీ, నా పిల్లలకు నేను మా స్టూడెంట్స్తో సహా మీకు అన్నిటికీ సహకారం అందిస్తాను. నేను ఇప్పటి సంది నేను కూడా ఇక్కడ డివోటీని అనుకోండి, నేను మెంబర్ అనుకోండి, నేను చాలా అద్భుతం. ఇంత మంచి సేవ ఇది. చాలా సంతోషం మల్లారెడ్డి గారు. నిన్న మీరు యూనివర్సిటీలో ఒక ప్రెజెంటేషన్ చూశారు కదా ఈ విద్యా విధానం మీద. సో అందులో మీరు చూసి మీకు ఏ విధంగా ప్రభావితం అయ్యారో ఆ వివరాలు వివరిస్తారా? అదే చెప్పిన సార్, ఇప్పుడు మన హైదరాబాద్ అనేది పెద్ద సెంటర్, మెట్రో, అంత కల్చర్ అనేది మారిపోతుంది సార్ మన ఫ్యామిలీలలో. ఇప్పుడు మదర్ ఫాదర్ కల్చర్ మారిపోతే స్టూడెంట్స్ ఆటోమేటిక్గా మారిపోతారు కదా సార్. ఆ కల్చర్ మా కోసము ఇప్పుడు ఇంతమంది వాలంటీర్స్ ఉన్నారు, ప్రపంచమంతటా ఉన్నారు వాలంటీర్స్. మన పెద్ద మెట్రో సిటీలలో ఈ కల్చర్ కోసము, ఈ సేవా భావన, భక్తి భావన, ఈ సిస్టమ్స్ అనేది మనం ఎట్లా, మన ఫుడ్ ఏంది, మన జీవనం ఏంది, మన విధానం ఏంది చాలా మందికి తెలియదు సార్. ఇప్పుడు అక్కడ సిటీ కల్చరే వాళ్ళు పెద్ద కల్చర్ అనుకుంటున్నారు. ఆ సిస్టమ్ మారిస్తే ఇంకా మనం చాలా మార్పు వస్తుంది సార్. కాబట్టి ఇంతమంది ఉన్నారు కాబట్టి స్వామి సేవకులు హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ సెంటర్లల్లో మంచి, ఇప్పుడు సత్యసాయి సెంటర్ ఉంది, అంత పెద్ద సెంటర్ ఉంది. అక్కడి నుంచే మనం స్టార్ట్ చేసి కొద్దిగా ట్రైనింగ్ సెంటర్ మాదిరిగా కానీ, కొద్దిగా టీచర్లను ట్రైన్ చేసి కానీ, ఇప్పుడు టీచర్లను ట్రైన్ అంటే జరిగిపోతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు పేరెంట్స్కు, తల్లిదండ్రులకు ఇంకా డివోటీస్ని తయారు చేస్తే, వాళ్ళ మైండ్ అంతా మనం కౌన్సిలింగ్ చేస్తే ఇంకా బాగా వాళ్ళ పరివర్తన, ఇంట్లో కుటుంబంలో పిల్లల పరివర్తన చాలా మార్పు వస్తుంది సార్. అదొకటి నేను మనవి చేస్తున్నా సార్. అది ఇక్కడ మీకు నచ్చిన అంశాలను మీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎలాంటివి మీరు అక్కడ ప్రవేశపెట్టాలి అనుకుంటున్నారు? ఇక్కడ నచ్చిందంటే సిస్టమేటిక్ అనే డిసిప్లిన్ అనేది, ప్రతిదీ కూడా డిసిప్లిన్ సార్. అసలు డిసిప్లిన్ ఉంటే ప్రపంచంలో వాడు ఎంత దూరం ఉన్నా సక్సెస్ఫుల్ అయిపోతాడు సార్. డిసిప్లిన్ లేకనే మొత్తం అసలు మా దగ్గర ఇప్పుడు 12,000 ఇంజనీర్స్ ఉన్నా కానీ 30-40% సక్సెస్ఫుల్ ఇంజనీర్స్ అవుతున్నారు సార్. 100% మేము చేయలేకపోతున్నాం, వాళ్ళు కాలేకపోతున్నారు కూడా, పాస్ కూడా కాలేకపోతున్నారు. ఇక్కడ చూసినాక ఈ వాతావరణము, ఈ సిస్టము, ఈ ఎడ్యుకేషన్ సిస్టము, ఈ 24 hours వాళ్ళకు న్యాయము, ధర్మము, మంచి చెడు అని క్లియర్గా వాళ్ళకి క్లారిటీ వస్తుంది సార్. ఆటోమేటిక్గా ఇప్పుడు డిసిప్లిన్ వచ్చినాం అనుకో, ఆటోమేటిక్గా లైఫ్లో సక్సెస్ అయిపోతాం సార్. అందుకని ఇవన్నీ నేను కూడా స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. ఈ స్పోర్ట్స్, ఈ స్టేడియంస్, ఇవన్నీ కూడా స్టార్ట్ చేద్దామని నాకు బాగా మనసులో వచ్చేస్తాను. చాలా కృతజ్ఞతలు మల్లారెడ్డి గారు, మీ భావాల్ని మాతో పంచుకున్నందుకు. సాయిరాం. స్పోర్ట్స్మెన్